నేను మీ శ్రీనివాస్ దేవని. ఈరోజు బాగా చలి పెడుతుంది, చలికి తట్టుకోలేకపోతున్నాం. అయితే చలికాలంలో చలి పెడుతూనే ఉంటుంది సహజంగా. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, నరసింహస్వామి శతకం నుండి ప్రహ్లాదుడు ఎన్నిసార్లు వేడుకున్నాడు పలుమార్లు అనే ఒక శ్లోకాన్ని ముంచుకుంటాను. పలుమారు దశ రూపములు ధరించితివేళ, నేక రూపంబు బొందవేల నీవు, నయమునాక్షిరాబ్ది నడుమ చేరితివేళ, రత్న కాంచన మందిరములు లేవే, పన్నగేంద్రుని మీద పవలించితివేళ, జలతారు పట్టె మంచంబులు లేవే, రెక్కల గల పక్షి నెక్కసాగితివేళ, గజతురాం గాంధోలికములు లేవే, వనజలోచన ఇటువంటి వైభవంబులు, వనజలోచన ఇటువంటి వైభవంబులు, సొగసుగా నీకు తోచునో సుందరంగా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్లోకంలో ఆ నరసింహస్వామి యొక్క మూర్తి స్వరూపాన్ని ఎలా ఎంచుకుంటున్నాడు ప్రహ్లాదుడు అంటే, నాయన పలుమారు దశ రూపములు ధరించితివేళ, అనేక రూపములు పొందితివేళ, నీవు నయమున క్షీరాబ్ది నడుమ చేరితివేళ, రత్నకాంచన మందిరములు లేవే, పన్నగేంద్రుని మీద పవలించితివేళ. ఆ మామూలు విషయం కాదండి. ఆ సర్పం మీద పవలించడం అంటే మనం చూస్తేనే ఎంతో భయానకంగా మనం పారిపోతుంటాము. అటువంటిది ఆ ఆదిశేషిపైన పవలించడం అంటే మామూలు విషయం కాదు. మానవశాలి అయిన మానవ రూపంలో ఎటువంటి వారైనా అలాంటిది సహజం కాదు. సో ఆయన అన్ని మాయలు చేసి చూపించాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇదో నిజమైన స్వరూపము. అట్లాగే వనజలోచన ఇటువంటి వైభవములు, సొగసుగా నీకు తోచునే సుందరంగా అంటే అంతకు మించిన ఆలోచనలు, మనిషి కంటే మించిన ఆలోచనలు, నేచర్కి అందని ఆలోచనలు ఆయనకు మాత్రమే ఉంటాయి, ఆయనకే ఉంటాయి కూడా. సో మనలాంటి మానవులకి సరిపోని మేధస్ మనకు ఉన్నది కాబట్టి తట్టుకోలేము. ఆయన శక్తిని ఆలోచింప, ఆయన మాయను తెలుసుకోక తెలియలేము కూడా. అట్లాంటి శక్తి ఈ ప్రకృతి మీద వదిలేసి మాయ రూపంగా తిరుగుతూ, మాయజాలంలో ఉంటూ, మనల్ని మాయలో పడేస్తూ, వేషధారణగా మనల్ని పుట్టిస్తూ, ఆటలాడిస్తూ, జీవన శైలిలో నడిపిస్తూ, జీవితమే ఒక నాటకముగా సాగిస్తూ, ఆ మాయల నుంచి బయటికి వెళ్ళి నన్ను తెలుసుకో బిడ్డాన్ని మళ్ళీ గురువు దగ్గరికి పంపించి, గురు ద్వారా మంత్రాన్ని బోధించి, ఆ యొక్క మంత్రాన్ని సూచన ఎరగి ఇది నేను అని చెప్పుకునేటందుకు ఆస్కారం చేసిండు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది నా శుభాశిష్యులు. మీ అందరి నా యొక్క వీడియోని చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఆ నరసింహ శతకం విన్నందుకు మీకు శుభం కలుగును గాక. ప్రతిరోజు ఈ యొక్క నరసింహ శ్లోకాన్ని మీరు చదువుతూ ఉండండి. ఆ నరసింహస్వామి మంత్రం కూడా మీరు నా యొక్క శ్లోకాన్ని కంపల్సరీ నరసింహ శతకం వింటే నా యొక్క ఈ శ్లోకం ద్వారా నరసింహ శతకంలోంచి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాను మీ అందరికీ. ఆ మంత్రాన్ని పఠించండి. చిన్నపిల్లలకు పెద్దలకు మంత్రియడానికి అవుతుంది. జై శ్రీమన్నారాయణ.